రేవంత్ రెడ్డి గారి నాలుకకు నరం లేదు, వారి ప్రభుత్వం చేసే పనులలో నిజం లేదు. పూటకొక మాట, ఆ మాటకు ఒక బ్యాగు, పైసల బ్యాగు. మాట మారుస్తూనే ఉంటారు, ఇటు బ్యాగులు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు రెడ్ హ్యాండెడ్గా టీవీల ముందు దొరికిపోతారు, కొన్నిసార్లు దొరకరని అనుకుంటుర్రు. పిల్లి కదా పాలు తాగేటప్పుడు ఎవ్వరు చూస్తలేరు అన్నట్టు అనుకుంటారు, కానీ ప్రపంచం మొత్తం చూస్తుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు చేసే అన్నిటినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అందుకే ఏ స్కామ్ చేసినా దొరుకుతుర్రు. ఒకటే ఏంటిదంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు మరి ఎందుకు విచారణ చేపడతలేరో అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి. పక్క రాష్ట్రంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద ఇటు కాంగ్రెస్ విచారణ కోరుతుందా? ఎందుకంటే వెరైటీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త రూల్ చెప్పారు, మనమే విచారణ అడగాలనంట. కేటీఆర్ గారి విషయంలో మొన్న చెప్పారు, ఎందుకు కేటీఆర్ గారు ఇంట్లో విచారణ అడుగుతలేరు అని. చలో అదే రూల్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా పెడదాం. రేవంత్ రెడ్డి గారే విచారణ అడగాలి వారి మీద. ఆరోపణ ఎవరేసిందంటారా? కర్ణాటక ఎమ్మెల్యే. ఈయనే ఏమని చెప్పిండు అని అంటే చాలా స్పష్టంగా ఈ ఎమ్మెల్యే గారు లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు. ఏమనంటే డీకే శివకుమార్ గారు 15% కమిషన్ తీసుకుంటున్నారంట. డీకే శివకుమార్ గారు తెలంగాణ కాంట్రాక్టర్లకు అక్కడ బెంగళూరులో కాంట్రాక్ట్లు అప్పచెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అని ఇందులో నేరుగా కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారు ఆరోపణ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిర్రు రేవంత్ రెడ్డి గారి మీద విచారణ చేపట్టాలి అని, డీకే శివకుమార్ గారి మీద విచారణ చేపట్టాలని. ఎవరైతే ఈ కర్ణాటక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడో తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు డీకే శివకుమార్ కమిషన్లు తీసుకొని బెంగళూరు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేది ఇగో ఈ రేవంత్ రెడ్డి చుట్టం ఎవరో కాదు, షాడో ముఖ్యమంత్రి, తెలంగాణ షాడో ముఖ్యమంత్రి. ఎవరైతే కారుకి నంబర్ ప్లేట్ పెట్టుకోడో, సెక్యూరిటీ లేనిది బయట తిరగడో, కలెక్టర్లు కూడా ఆఫీసులకి వెళ్ళి బయటికి ఉరికొచ్చి అన్న అన్న రాయే పెద్ద ఆయనే అని బొకేలు ఇచ్చుకొని చిన్న స్కూల్ పిల్లలు స్వాగతం పలకడానికి నిలబడతారో ఆ అనుముల తిరుపతి రెడ్డి మరియు నువ్వు చెప్తున్న కేపీసీ ప్రాజెక్ట్స్. రేవంత్ రెడ్డి గారి అజెండా ఏంటంటే బెదిరించు. అది తుపాకీ చూపెట్టి బెదిరిస్తుండా, ఆయన రైఫిల్ ఉండే కదా, అది ఉన్నదో అప్పచెప్పేసిండో. కానీ మా రైఫిల్ రేవంత్ గారు ఇటు బెదిరిస్తారు, తర్వాత బెదిరియగానే సెటిల్మెంట్ వీలు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అబద్ధాల పునాదుల మీదనే. కానీ ఇవాళ అదే యూటర్న్ చేసుకుంటా, ప్రతి ఒక్కటి యూటర్న్ చేసుకుంటా. ఈస్ట్ ఇండియా కంపెనీ అని మేఘాన్ అన్నాడు, ఆయనతో వ్యాపారం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాడు, అదేదో సంస్థ కడుతుర్రని. కానీ అదే అబద్ధాలు ఇంకా చెప్తున్నారు. వాళ్ళ ఎంతసేపు అజెండా కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలి, కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారి మీద కేసులు వేయాలి, ఆఖరికి ఎస్ఎల్బీసీ టనల్కి బీఆర్ఎస్ నాయకులు చూడటమనే, అది కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, వారికి పూర్తి అవగాహన ఉన్నది. మేము చూడడానికి వెళ్తాము అని అంటే బీఆర్ఎస్ వాళ్ళ మీద మీరు అరెస్ట్ చేస్తారు, కేసులు వేస్తారు. కానీ అదే బీజేపీ నాయకులకేమో అందరూ మొత్తం గుంపు గుంపు వాళ్ళని పోయి సురంగంలో తీసుకుపోయి అధికారులను పెట్టి మరీ చూపిస్తారు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ మొత్తం కూడా కాదు, రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ ఎట్లా వ్యవహారం చేస్తున్నారో ఇవాళ అర్థమవుతున్నది.